ఎంతమంది ప్రయాణించారు? దాదాపు 40 మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు బస్సులో. దివాళీ కాబట్టి అక్కడి నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు బౌండ్ బస్సు ఇది. ఇది పొద్దున పూట జరిగిన ఇన్సిడెంట్. బైక్ని కొట్టారు. ఆ బైక్ని కొట్టడంతో డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ని కొట్టడము, వెంటనే మినిట్స్లో ఎక్స్ప్లోడ్ అవ్వడము. ఇది చాలా బాధాకరమైన విషయం. 40 మంది ప్రయాణం చేస్తుంటే 19 మందిని మనం ఐడెంటిఫై చేసాము. హాస్పిటల్ దగ్గరికి అక్కడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఫుల్లీ బర్న్ బాడీస్ ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మేబీ ఇంకొక 1 or 2 hours మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ సిచ్యువేషన్, ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరైనా ప్రత్యేక సాక్షులు ఉన్నారా? ఏం జరిగిందని చెప్తారు? ఈయన పక్కన విట్నెస్, హీ వాజ్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాపం అక్కడ ఫైర్ వచ్చిందని వెంటనే పరిగెత్తడంతో విత్ ఇన్ మినిట్స్ అది కాలిపోయింది. 2 నిమిషాల్లో మొత్తం బస్సు ఫైర్ ఐడెంటిఫై చేశారమ్మా. కొంతమంది దూకిన వాళ్ళను కాపాడగలిగాను అని అంటున్నారు. ఈజ్ ఎ రియల్, పాపం నిజంగా రియల్ హీరో. మాకన్నా ముందు ఈయన వచ్చి కాపాడాడు. ఇలాంటి వాళ్లకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వాళ్ళు మేబీ అక్కడ కొంతమందినైనా కాపాడగలిగాడు. మేబీ ఈజ్ గాడ్ సెంట్ మెసెంజర్ ఏమో, కొంతమందినైనా కాపాడగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్.